రేసింగ్ డ్రైవర్ డేవిడ్ ఇంటికి తిరిగి వస్తుంటాడు. దారిలో అతనికి ఒక పొలం కనిపిస్తుంది. అక్కడ కుక్కలను బోనులో బంధించి అమ్మకానికి పెట్టారు. ఒక్కసారిగా ఒక కుక్క అతన్ని చూస్తూ చూపులు చూస్తుంటుంది. డేవిడ్ హృదయం ఆ కుక్క మీద పడుతుంది. వెంటనే దాన్ని కొనుక్కుంటాడు. దానికి పేరు రాకీ అని పెట్టాడు. డేవిడ్ మొదటిసారి కుక్క పెంచుకుంటుంటాడు. కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకసారి రాకీకి మూత్రం వస్తుంది. డేవిడ్ బయటకు తీసుకెళ్లాడు. కానీ రాకీ అది ఆట అనుకుని లోపలికి వచ్చి నేల మీదే పోసేస్తుంది. రాత్రి భయంతో రాకీ నిద్రపోలేదు. డేవిడ్ దగ్గరకు వచ్చి అతని చేయి కదిలిస్తుంటుంది. డేవిడ్ దాన్ని ఒడిలోకి తీసుకుని టీవీ ఆన్ చేస్తాడు. ఇద్దరు కలిసి కార్ రేసింగ్ చూస్తుంటారు. డేవిడ్ జోక్గా రాకీ పాదాలు పట్టుకుని కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. ఆ క్షణంలో రాకీకి రేసింగ్ అంటే ఇష్టం కలుగుతుంది. మరుసటి రోజు డేవిడ్ నిజంగానే రాకీని రేస్ ట్రాక్ కి తీసుకెళ్తుంటాడు. రాకీ డేవిడ్ ని వేగంగా కార్ నడుపుతుంటే చూసి ఉత్సాహంగా ఆగిపోయింది. డేవిడ్ రేస్ గెలిచినప్పుడు రాకీకి తానే గెలిచినట్లు అనిపిస్తుంది. ఇద్దరి జీవితం బాగా సాగుతోంది. పగలు డేవిడ్ రేసింగ్ చేసేవాడు. సాయంత్రం ఇద్దరు కలిసి పరిగెత్తడానికి బయటకు వెళ్లేవారు. ఇంటికి వచ్చి రేస్ రికార్డింగ్లు చూసి తప్పుల నుంచి నేర్చుకునేవారు. అంతా బాగుండగా ఈవా అనే అమ్మాయి డేవిడ్ జీవితంలోకి వస్తుంది. రాకీకి ఈవా నుంచి ప్రమాదం అనిపిస్తుంది. డేవిడ్ ని ఆమె నుంచి దూరం చేయాలని అనుకుంటుంది. కానీ డేవిడ్ రాకీ మాట వినలేదు. ఈవాకి దగ్గరయ్యాడు. కొద్ది సమయంలోనే డేవిడ్ ఈవా పెళ్లి చేసుకుంటారు. పెళ్లిలో రాకీ పూలు పట్టుకుని ఎంట్రీ ఇచ్చి ఉంగరాలు కూడా అందిస్తుంది. పెళ్లి తర్వాత రాకీని నిర్లక్ష్యం చేయడం మొదలవుతుంది. రాకీకి బాధగా ఉన్నా ఏం చేయలేకపోయింది. ఒకరోజు రాకీకి ఈవా నుంచి వింత వాసన వస్తుంటుంది. ఆమె గర్భవతి అని తెలుస్తుంది. త్వరలో వాళ్లకు సోఫీ అనే బిడ్డ పుడుతుంది. రాకీ సోఫీని తన సోదరిలా భావించి ఆమె రక్షణ బాధ్యత తీసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాకీ ఈవా శరీరం నుంచి విచిత్రమైన వాసన రావడం గమనిస్తుంది. ఈవా తీవ్రంగా అనారోగ్యంతో ఉందని తెలుస్తుంది. రాకీ ఏం చేయలేకపోయినా ఆమెను చూసుకుంటుంది. ఈవా రోజురోజుకి బలహీనమైపోతోంది. ఒకరోజు పార్కులో ఆమె స్పృహ కోల్పోయింది. రాకీ గట్టిగా అరుస్తూ ప్రజలను పిలుస్తుంది. ఈవాను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డేవిడ్ పూర్తిగా బద్దలైపోయాడు. రేసింగ్ వదిలేసి ఈవా చికిత్స కోసం చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. కానీ విధి సహకరించలేదు. ఒక ఉదయం ఈవా రాకీని చూసి నవ్వి ఇప్పుడు నాకు భయం లేదు అని చెప్పి చివరి శ్వాస విడుస్తుంది. ఈవా వెళ్లిపోయిన తర్వాత డేవిడ్ ఈవా అత్తమామల మధ్య సోఫీ కస్టడీ కోసం పోరాటం మొదలవుతుంది. ఒకరోజు గొడవలో డేవిడ్ పై కేసు వేస్తారు. ఒకవేళ ఆ కేసులో ఓడిపోతే సోఫీని కోల్పోతాడు. డేవిడ్ ఓటమి అంగీకరించి సమాధానం చేయబోతుండగా రాకీ ఆ కాగితాలను చించేసి కేసు పోరాడు, ఓడిపోవద్దు అన్నట్లు చూస్తుంటుంది. రాకీ ఈ చర్య డేవిడ్ కి ధైర్యం వచ్చేస్తుంది. కోర్టులో కేసు నడుస్తుంది. చివరకు అత్త సత్యం చెబుతుంది. అన్ని అబద్ధాలు మామ రూపొందించాడని. డేవిడ్ కేసు గెలిచేస్తాడు. సోఫీ తన కూతురు తనకు దక్కుతుంది.